హాయ్ అండి, నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని, సివిల్ అండ్ క్రిమినల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన రాష్ట్రం వారు పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొనుక్కొని వాటికి ఏపీకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఇకపై కుదరదు. ఎందుకంటే దాని గురించి చెప్తాను చూడండి. ఏపీ గవర్నమెంటు ఒక కొత్త జీవో తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఏపీకి చెందిన వారు పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని వివిధ నగరాల్లో కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేశాక అక్కడ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చి మన రాష్ట్రంలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఆయా వాహనాల ద్వారా ఏటా జీఎస్టీ రూపంలో దక్కాల్సిన 100 కోట్ల వరకు రాష్ట్రం నష్టపోతుందని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. దీనితో వీటికి పూర్తిగా కట్టడి చేయడానికి రవాణా శాఖ సమ్మతమవుతుంది. సో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సగం జీఎస్టీ కోల్పోతూ ఓ వాహనం కొనుగోలు చేసినప్పుడు దాని విలువ ఆధారంగా 18 నుంచి 28% వరకు జీఎస్టీ, జీవిత పన్ను తదితరాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏపీకి చెందిన కొందరు పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాదు, చెన్నై ఇలా అక్కడ నుంచి తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వలన మనకు నష్టం జరుగుతుందని దానికి 28% జీఎస్టీ రూపంలో 16.80 లక్షలు అక్కడే చెల్లిస్తున్నారు. అందులో 8.40 లక్షలు మన రాష్ట్రం నష్టపోతుంది. ప్రతి నెల వందల సంఖ్యలో వాహనాల పక్క రాష్ట్రాలు కొనుగోలు చేయడం వల్ల ఏపీ ప్రభుత్వం ఏటా దాదాపు 100 కోట్లు రాష్ట్రం జీఎస్టీని కోల్పోతుందని ఇటీవల సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది. సో డీలర్ల పరిధిపై దృష్టి కూడా పెట్టడం జరిగింది. ప్రతి వాహన కంపెనీ వేరువేరు ప్రాంతాల్లో నియమించుకున్న డీలర్లకు పరిధి నిర్ణయిస్తుంది. ఓ నగరం, జిల్లా పరిధి నిర్ణయించింది. అక్కడికి వారు మాత్రమే వాహనాలు విక్రయించేలా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తుంది. ఆ డీలర్ ఇతర ప్రాంతాల వారికి వాహనాలను విక్రయించకూడదు. అయినా సరే పొరుగు రాష్ట్రాల్లోని డీలర్లు మన రాష్ట్రం వారికి వాహనాలు అమ్ముతున్నారు. దీంతో అసలు ఆయా డీలర్లకు ఉన్న పరిధి ఏమిటనేది రవాణా శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.